మీకు ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత ఏమైనా మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న? మీరు సినిమా చెప్తున్నారు చెప్పండి, రేపు వస్తాను. సినిమాలు తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారా వెనకాల ఆయన అడుగుతారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రకాష్ రాజ్ గారిని అడుగుతారా? లేదు మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర తీస్తే వెళ్తారా? అవకాశం ఉంటే అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో సార్ ఎందుకు చేయం సార్, మేము ఉన్నదే దానికోసం. డెఫినెట్గా చేస్తాం, పవన్ గారు డెఫినెట్గా చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి, 3 పూలు 6 కాయలు. ఇద్దరితో 3 పూలు, మీరు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. సో దీంట్లో ఒక సీన్ ఉంది, అంటే ఒక పెద్దయినా నా చివరి కోరిక దక్షయజ్ఞం నాటకం చూడాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారు. అండ్ మీరు కూడా ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేశారు, అటు సీరియస్గా చేశారు, కామెడీగా చేశారు. మీకేమన్నా ఇంకా నా లైఫ్లో ఈ క్యారెక్టర్ మిగిలిపోయింది అని ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా? అంటే విలన్గా చేద్దామని ఉంది, కాకపోతే రాగా నవ్వుతారు. అది సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏంట్రా అందనుకో నవ్వుతారు. సో అక్కడ అంటే అదర్ లాంగ్వేజ్లో విలన్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అని నాకు అనిపించింది. ఇప్పుడు మన జైలర్లో ఆయన చాలా చిన్న ఆర్టిస్ట్, మలయాళీ, ఆయన పేరు ఏదో ఉంది, ఏం పేరు? వినాయకన్. ఆయన మామూలుగా చూస్తే మామూలుగా వెళ్తారు, బాబు పక్కెళ్ళమ్మా అంటాం. స్క్రీనే చూసి అయ్యి బాబాయ్ ఇతను ఏంటి ఇంత బాగా చేశాడు, రజనీకాంత్ గారు పక్కన ఇతను ఇలా చేశాడా, అంత మెప్పించాడు. సో అట్టాగా చేయాలని నా ఉద్దేశం. మరి ఆయన హైట్ కాదు, అంత బాడీ ఏం కాదు, సో సేమ్ సైజు, అలా చేయాలని నా కోరిక. సార్ అంటే కొన్ని క్యారెక్టర్స్ మనం ప్లే చేసినప్పుడు అవి హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో ఒక్కోసారి కొంచెం మనం అనుకున్నాయి తారుమారు అవుతూ ఉంటే అలాంటప్పుడు కొన్ని కామెంట్స్, నెగిటివ్ అండ్ ట్రోల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్? అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తా. వాస్తవంగా చెప్పాలంటే ఉత్సవం సినిమా నా క్యారెక్టర్ చెప్పారు కథ చెప్పలేదు. సో ఈ కథలో నేను ఒక పార్ట్, ఓకే. సో నాతో పాటు ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో నేను ఉన్నాను అనుకోవాలి తప్ప నా వల్లే ఇది హిట్ అయింది అనుకోవటం చాలా తప్పది. ఎందుకంటే ఒక ఇంజన్ తయారు చేయాలంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. ఇది నా వల్లే జరిగింది, నేనే కనిపెట్టా, నేనే స్టార్ట్ చేశా అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఫస్ట్ పొజిషను నేను అదే చెప్తా. నిర్మాత భగవంతుడు అయితే డైరెక్టర్ ఆ గుడి పూజారి. ఈ మధ్యలో ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళందరూ భక్తులు. ప్రసాదం ఏం పెడితే అది తినేసి వెళ్ళిపోవాలి, ఇది కావాలి అని అనకూడదు. సో అట్టాగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నేను న్యాయం చేశాను. నాతో పాటు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక చెప్పా మా సెట్కి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి అరే నీ కారు పంపించవా, ఒకసారి షూటింగ్కి వస్తాను అన్నాడు. ఆయన షూటింగ్ జరుగుతుంటే ఒకప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అంత పెద్ద విల్లన్ ఆయన. ప్రతిఘటన ఒక సినిమా విజయశాంతి గారి తర్వాత మళ్ళీ చెప్పుకునే క్యారెక్టర్ ఎవరు అంటే కోటా గారు. అలాగే ఇంకో ఎన్నో సినిమాలు, శత్రువు, ఇందాక మీరు చెప్పారు కదా బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు యాడా? గణేష్ కూడా సార్. గణేష్ అది వేరు, దాంట్లో నేను మేకప్ మ్యాన్, నేను అసిస్టెంట్. ఫస్ట్ డే ఒక సీన్ చేయగానే బాబాయ్ ఇది సినిమా హిట్ అయితే బెస్ట్ విల్లన్గా ఫస్ట్ అనౌన్స్ చేసేది నీకే అన్న. ఎందుకో నాకు అనిపించింది. ఆయన ఫోన్ చేసి అరే నువ్వు ఏ నోటితో చెప్పావు కానీ బెస్ట్ విలన్ అనౌన్స్ చేశారా, నాకే ఇచ్చారు అవార్డు అన్నాడు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు వెళ్ళిపోయి 46వ సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీకి వచ్చి, సో ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయటం అనేది ఒక పెద్ద టాస్క్. డైరెక్టరు ఇంతమందిని పెట్టుకోవటం అది కూడా మామూలు వాళ్ళు కాదు, లెజెండ్స్, వైట్ ఎలిఫెంట్స్. ఆ మధ్యన
అన్ని సినిమా ఫినిష్ చేసాడు. సో అర్జున్ని మెచ్చుకోవాలి. ఆ ఓపెన్ ప్లేసు, చలికాలం, మాకు షర్ట్లు లేవు, గెటప్ లేసి డైలాగులు చెప్పాడు మాకు. అందరూ వణుకుతూ, ఎక్కడది తారామతి బారాత్ అది అక్కడ అర్జున ఏమంటివి అనే డైలాగ్ చెప్పాలి. ఇక్కడ చెప్పా, అక్కడ ఎలా ఉంది సార్ అర్జున ఏమంటివి అని ఇలా ఉంది. ఎందుకంటే వణుకుతున్నాం అందరం. ఇక దాంతోపాటు ఆ గెటప్లు అదేసి రాత్రి 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, తెల్లారుజామున 4 అయింది. టిఫిన్లు వచ్చినాయి, తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. సో అట్లాంటి కష్టమైన ఒక కథను తీసుకొని ఇంతమందిని పెట్టుకొని చేయటం అనేది మామూలు విషయం కాదు. తనకి ఇంతకాలం ఆగినందుకు మైత్రి వాళ్ళు, ఎస్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ సినిమా బాగుంది కాబట్టి దీన్ని మనం రిలీజ్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చారు. సో థ్యాంక్స్ టు నవీన్ ఎన్ఎన్ గారు అండ్ రవి గారికి. అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్ వచ్చి ఇంత మంచి కథ తీసుకున్నందుకు డెఫినెట్గా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలీ గారు ఇంకొక క్వశ్చన్ అండి. సార్ చెప్పండి. ఈ కథలో నాటకాలు మళ్ళీ బతికించాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళు రావాలని చెప్పారు కదా, అలాగే ఇప్పుడున్న మన ఆర్టిస్టులో చాలామంది నాటకాల రంగం నుంచి వచ్చారు, డైరెక్ట్గా వచ్చారు. ఇప్పుడున్న ఆర్టిస్టులు కొంతమంది ఒక్కొక్కరు నెలకు ఒక్క రోజన్నా వెళ్ళి నాటకాలతో కలిపి చేస్తే రివైవ్ అవుతాయి అనే ఆలోచన ఎన్నో ఉన్నా. అంటే థియేటర్లు బతికించాలి. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత థియేటర్లు చచ్చిపోయి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు థియేటర్ల కోసం అందరూ చేస్తున్నారు. అలాగే నాటక రంగాన్ని కూడా బతికించ. ఇప్పుడున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఇస్తే వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇది అవుతుంది కదా. ఇది ఆల్రెడీ మహారాష్ట్రలో పురాణా చావల్ అని ఒక ఉంది నాటకం. అది ప్రతిరోజు మండే టు ఫ్రైడే, ఒక్కొక్క ఆర్టిస్ట్ మండే టు ఫ్రైడే. నానా పటేకర్ వీళ్ళందరూ కూడా, నానా పటేకర్ గారు, తర్వాత షియాజీ షిండే గారు, పరేష్ రావల్ గారు, ఇలాగ చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి చేసుకుని వస్తూ ఉంటారు. మనకు కూడా అప్పట్లో పద్మనాభం గారు కూడా వచ్చేవారు, అలాగే నాగభూషణం గారు, రక్త కన్నీరు వారు చేసేవారు. సినిమాల్లో చేసి బిజీగా ఉన్న రోజుల్లో ఏమీ ఆశించి కాదు, ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచి కాబట్టి అది ఆ లోపల ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. సో అలాగా డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే కళాకారుల్ని బతికించాలని ముందు వ్యక్తిని నేను. సో ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఈ ఇండస్ట్రీలో రావాలి, ఎదగాలి అని ఎప్పుడు ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వీళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళతో మనం ఎందుకు చేయించకూడదని చాలామంది డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. సో వాళ్ళతో పాటు అదే లైన్లో ఉన్నాడు మా అర్జున్ సాయి కూడా. డెఫినెట్గా మీరు చెప్పినట్టు డెఫినెట్గా వెళ్తాం. థ్యాంక్ యూ. అలీ గారికి నా పేరు వెంకట్, 10TV సార్. సార్ ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రకాష్ రాజు గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదేంటి సార్? అంటే చిన్న సినిమా అని రాలేదా, లేకపోతే అలాగే ఏంటి మరి బిజీగా ఉన్నారు అందరూ మేబీ బిజీగా ఉన్నారు. నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు, సరే నీ తరఫున నువ్వు చెప్పావు, ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మేబీ షూటింగ్ అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది, అంతే తప్ప దాని గురించి. అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5-6 రోజులు అవుతుంది, కానీ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు, వీళ్ళే కనిపిస్తున్నారు, మీరే ప్రమోషన్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎస్. సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉండడం వల్ల అర్జున్ అంతేనా బిజీగా ఉంటాం వల్ల అంతే. ఇందాక ఒక మాట అన్నారు, నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, నా వల్లే అదని అంటారు. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే, అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఎవరు కూడా స్టేట్మెంట్ ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే, 20 క్రాఫ్ట్స్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది, అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోరు. కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా నా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు ఆన్ అడిగితే బాగుంటుందేమో.
కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవాలి, అంతే. సార్ అలీ గారు మీకే సార్ ఒక క్వశ్చన్. మళ్ళీ వచ్చారా? కాదు కాదు, మీరు ఇందా నుంచి ఇంకా కనిపించలేదు. వాటర్ తెచ్చుకున్నాం. వాటర్ పారిపోయడానికి వెళ్ళారా? వాటర్ తెచ్చుకో. వాటర్ తాగడానికి వెళ్ళారా? ఏం లేదు మీకే ఒక క్వశ్చన్ వదిలేస్తాను. ఈ ఒక క్వశ్చన్ తోటే లేదులే, సాయంత్రం ఇంటికి తీసుకెళ్తాడు. మీ ఇద్దరు కలిసి వెళ్తారా? ఏం లేదు సార్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, దాని గురించి మీరు అడుగుదాం అనేసి. మీటు అంటే ఇది జరుగుతుంది కదా, అది కాదు. మీరు రండి. ఇందాక కూడా గిరిధర్ అన్నారు, గిరిధర్ గారు తర్వాత అటు వెళ్ళిపోయింది. ఎవరో డైరెక్టర్ గారిని అడిగారు, నాతో మాట్లాడండి, నన్ను అడగండి. అంటే ఇందాక నాటకం అమ్మ లాంటిది అన్నారు కదా. అవునండి. కానీ సినిమా నేనైతే అమ్మ లాంటిది అనుకుంటా. ఎందుకంటే అలా కాదు, నాటకం అమ్మ లాంటిది అంటే సినిమా అమ్మమ్మ లాంటిది అంటలా కాదు గిరిగారు. అనే నేను అంతే, పర్ఫెక్ట్. అలానే ఇంకా మెనీ 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 ఎక్స్ప్రెషన్. అంటే నాటకం అనేది బాగా బిగినింగ్లో ఎనీ యాక్టర్కి, ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందుకు రారు కదండి, ఎనీబడి స్టేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చిన్నప్పుడు ఉంది, ఎంతమంది బాలనట్లు ఉంటారు? మీరు స్కూల్లో నాటకాలు ఆడి మోనో యాక్షన్స్ చేసి మైమ్స్ చేసి కదా ఫస్ట్ కరెక్టే చేస్తారు. అంటే ఇప్పుడు సినిమాలో నాటకాన్ని చూపించారు కానీ నాటకంలో సినిమా అనేది చూపించట్లేదు కదా. సినిమాలో నాటకం సినిమా కాదండి, నాటకం సినిమా కాదు, నాటకం నాటకమే. నాటకానికి ఆదరణ తగ్గింది, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. సినిమా ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. థియేటర్ కూడా అంటే ఇంతకు ముందు పోషకులు ఉండేవారు ఆ థియేటర్ని, ఇదిగోండి వాళ్ళు రాజపోషకులు అంటారు కదా, అలా థియేటర్స్ నడిపేవారు. ఇప్పుడు థియేటర్స్లో ఆడియన్స్ తగ్గారు, దాని ఎంకరేజ్మెంట్ తగ్గింది. ఇంకా పెరగాలని డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు. ఇప్పుడు సురభి నాటకాల వాళ్ళు ఉన్నారు, వేరే పరిషత్ నాటకాలు ఉన్నాయి, అన్నిటిని ఎంకరేజ్ చేయమని సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఆఫర్స్ వచ్చాయి, ఇటు నాటకం ఏమైనా వచ్చింది, ఒక మంచి సినిమా వచ్చింది, దేంట్లో ఎంచుకుంటారు సార్ మీరు? సార్ ఏ సార్ 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 అలా కాదు, నేను స్కూల్ లైఫ్లో వేసాను, స్కూల్ లైఫ్లో నాటకాలు ఆడాను, మీడియా వర్క్షాప్ చేస్తే రవీంద్ర భారతిలో ఒకసారి ఆడాను. తర్వాత ఇన్నేళ్ళు ఇప్పుడు ఇన్నాకడ ఎవరో అభిని అడుగుతున్నారు గ్యాప్ తీసుకున్నారా అని. నిజంగా చెప్తున్నానండి, ఆర్టిస్టులు గ్యాప్ తీసుకోరు, వాళ్ళకి అవకాశాలు ఉంటే, లేకపోతే మీరు చూడరు. అంటే నాట్ ప్రెస్ ఆర్ సంబడి, మ్యాక్సిమం ఆడియన్సు ప్రతి సినిమాలోనూ ప్రతి వాళ్ళు ఉండరు. వాళ్ళు చేసిన సినిమాలు ఆడియన్స్ చూడరు, వాళ్ళు చూశారు అంటే ఆర్టిస్ట్ చాలా అదృష్టవంతుడు అయి ఉంటాడు. గ్యాప్లు తీసుకోరు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఈ మధ్యన కనపడట్లేదు అని అడుగుతారు. కనపడకపోవటం ఏమీ లేదు, కనపడలేదు నేను అనట్లేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేరు ఇప్పుడు? ఏదో సార్ ఇది మీరు చాలా కష్టమైన పార్ట్ అండి. ఇది బిజినెస్, ఇది డిమాండ్ అండ్ సప్లై. ఎవరికి డిమాండ్ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది, అంతే. దీనిపైన డిబేట్ చర్చ తర్వాత పెట్టుకుందాము. ఓకే సార్, మీరు చూసిన మీకు నచ్చిన నాటకం ఏది సార్? ఎందుకంటే ఇది దాని బేస్ మీద వచ్చింది కదా, సో మీకు బాగా ఇష్టం కలిగింది కానీ మీకు చాలా మరి ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాటకం కానీ ఏమన్నా ఉందా? నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్ల ఉంటాయి. రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవాడు. మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ, అదే హెయిర్ స్టైలు, అదే కళ్ళజోడు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ వేసుకొని మార్కెట్కి వెళ్ళేవాడు. ఇదెంత అనేవాడు ఆయన. అనగానే వాళ్ళు ఆ బుట్టలు వేసేసి వద్దులేండి వెళ్ళిపోయింది అన్నారు, ఎందుకంటే ఆయనలో రామారావు గారిని చూసుకున్నారు. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నారు, చక్రవర్తి గారండి. ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ 555 సిగరెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది, ఇలాగా అంబాసిడర్ బకెట్ సీట్స్. ఆయన మీసం, ఆ హెయిర్ స్టైలు అద్ద ఏమిటి అనేవాడు ఎప్పుడెల్లో కూడా. అరే సేమ్ అంటే అప్పట్లో
స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం, కనీసం వీళ్ళతోనే దిగుదాం, అంత క్రేజ్ ఉండేది. నేను అది దాని రికార్డింగ్ డ్యాన్స్ అనేవారు, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూగా చూసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది, మా నాన్న రెడీగా ఉండేవాడు, దాన్ని మా అమ్మ కాపాడేది. ఇలాగా కుస్తీ అంటే కబడ్డీ. నేను ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేవాడు, అక్కడ 4 కొట్టేవాడు, మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వచ్చి 4 కొట్టేవాడు. తర్వాత ఇక ఈడు ఎంత కొట్టినా ఇంతే అని మా గురుగారు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర రాజమండ్రి, ఆయన ఆర్కెస్ట్రా ఉంటే, సార్ మావాడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలే సార్, ఆడికి ఎంతసేపు కళ సినిమాలకు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే, సార్ నా దగ్గర పంపించాన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా, టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడిని, షోలే డైలాగులు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది. అది జనాలకి నచ్చి మెచ్చి, ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి, ఆ వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని తీసుకురండి, ఆడు ఉన్నాడు కదా హాఫ్ టికెట్ అని తీసుకురండి అని. నేను అప్పటిదాకా నిక్కర్లు వేసుకునేవాడిని, ఎప్పుడైతే ఈ షోలకు వెళ్తున్నానో ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేశా. సో అట్టాగా నా కెరియర్ మొదలైంది. నాటకాల నుంచి, స్టేజ్ మీద నుంచే నా లైఫ్ వచ్చింది. దిలీప్ సార్, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ చేశారు. మీరు కూడా నారదుడు రోల్ చేశారు. మీకు బ్రహ్మానందం గారి మధ్య కాంబినేషన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, చాలా తక్కువ ఉన్నప్పటికీ బాగున్నాయి. అంటే మీకే నారదుడు గెటప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు? అలాగే వేరే ఆర్టిస్టులు వేసిన రోల్స్లో మీకు ఏదైనా క్యారెక్టర్ అరే ఇది చేస్తే బాగుండేమో అనిపించిందా మీకు ఏమైనా? నాకు ఇప్పుడు అలా అనిపించదండి. నాకు ప్రతి సినిమా నా మొదటి సినిమా అన్నట్టు యాక్ట్ చేస్తాను. అందుకోసం 1250 సినిమాలు యాక్ట్ చేశాను. నాకు ఇదే కావాలి అంటే మళ్ళీ కలుస్తామమ్మా అని చెప్తుంది. సార్, గతంలో మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్ చూసినా కానీ, ఈవీవి సత్యనారాయణ గారి మూవీస్ చూసినా కానీ సపోర్టింగ్ క్యారెక్టర్సే మూవీ నిలబెట్టేసేవి. సో ఇప్పుడు ఉత్సవం మూవీలో కూడా సపోర్టింగ్ క్యాస్ట్ చాలా బలమైంది, ఆ భారీ తారాగణమే ఈ సినిమా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. సో రైట్ నో టాలీవుడ్కి ఈ భారీ తారాగణం ఇలాంటి సినిమాలు మచ్ నీడెడ్ అని అనుకుంటున్నారా? అంటే కొంతమంది డైరెక్టర్స్ వీళ్ళు ఉండాలి, వీళ్ళుంటే ఈ క్యారెక్టర్కి న్యాయం జరుగుతుంది అని అట్టగా, అంటే చాలా రేర్గా ఉంటాయండి ఇలాగా ఇంతమంది ఒకే ఫ్రేమ్లో ఉండటం అనేది చాలా తక్కువ. అన్ని సినిమాల్లో ఇలాగా ఉండదు కదా, ఒకళ్ళిద్దరే ఉంటారు. ఉన్న దాంట్లోనే ఏదో ఇంకా మనం ఎంత బాగా చేస్తే మన క్యారెక్టర్ ఎంత పండుతుంది అని అదే ఉంటుంది ఒక యాక్టర్కి. సో అది రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే. ఎస్ అలీ గారు, మీరు అలీ గారు అలీతో సరదాగా అంటూ మీరు పెద్దరికం చేస్తున్నారు కానీ మీలో నటుడు ఇంకా పోలేదు, హీరోయిజం ఇంకా పోలేదు. మళ్ళీ హీరోగా రీఎంట్రీకి ఏమైనా కథలు వింటున్నారా? ఎప్పుడు ఉండొచ్చు? చేస్తున్నానండి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని పేరు దడ్వాంచికలు దడ్డాడండి. పాన్ ఇండియానా పాన్ వరల్డ్? అది పాన్ గ్లోబల్. జాకీ చైన్ చూసి ఈడెవడు అప్పుడు చెప్తా, అక్కడ బ్రూస్ లీ ఉన్నాడు, ఇక్కడ అలీ ఉన్నాడు అంటాను.